థ్యాంక్ యూ రుద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా లిరిసిస్ట్ చిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ట్వంటీ 25 years నా జర్నీలో హిట్ పాటలు రాశాను, హిట్ సినిమాలకు రాశాను. కానీ టైలర్ మేడ్ ఇదిరా వీడి సినిమా, ఇదిరా అసలు సినిమా అనేది నా జీవితంలో హుషారు పిట్టలు కాబోతుంది. కొంచెం అటు ఇటు మాట్లాడుతాను, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే భిక్షు గారు పాపం ఇన్సెట్ చాలా ఇస్తారు, కానీ ఇక్కడికి వచ్చేలకు అన్నీ ఎగిరిపోతాయి. మా సినిమాలో మెయిన్ కొన్ని పాయింట్లు చెప్తాను. పెద్ద హీరో లేరండి, సినిమా కథనే పెద్ద హీరో. దయచేసి ఆగస్టు 15కు మీరు ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఆ సినిమా మీకు నచ్చితేనే, మళ్ళీ చెప్తున్నాను, ఒక 3 సార్లు చెప్తాను, మీకు నచ్చితేనే బయటకు వచ్చి ఇక పోరాదు అనండి. ఇక పోరాదు, ఈ 2 డైలాగు, ఒకటే డైలాగు 2 మీనింగ్లు ఉంటాయి. ఇక పోరాదు, ఈ సినిమాకి ఇంకొకసారి పోవద్దు అని చెప్పండి. మీకు నచ్చితే ఇక పోరాదు అని ఈ ఒపీనియన్ చెప్పండి. సో మీరు ఒక్కరు చూసి మీకు నచ్చితే బయటకు వచ్చి ఒక 4గురికి చెప్పండి ఈ సినిమా చాలా బాగుందని. అప్పుడు మా సినిమా స్టార్ సినిమా అవుద్ది. ఆ 4 ఇంకొక 4 చెప్పారనుకోండి, అది సూపర్ స్టార్ అవుద్ది. ఆ 8 మంది కాస్త 16 మందికి చెప్తే పవర్ స్టార్ అవుద్ది. ఆ 16 32 మందికి చెప్పారనుకోండి, మా సినిమా మెగా పవర్ స్టార్ అవుద్ది. అదే ఒక 100 మందికి చెప్పారనుకోండి, మా సినిమా మెగాస్టార్ అవుద్ది. ప్రేక్షక దేవుళ్ళు సినిమాని హిట్ చేయాలన్నా, సూపర్ హిట్ చేయాలన్నా, స్టార్లు చేయాలన్నా, మెగాస్టార్ చేయాలన్నా అది ప్రేక్షక దేవుళ్ళు తప్ప ఇంకా ఎవరు లేరు. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. మా హుషారు పిట్టల టీం మొత్తం అందరు చూడండి, ఫేసులు ఒకసారి చూడండి, ఎవరిలో చిన్న నర్వస్ ఉండదు, ఎందుకంటే ఆ సినిమా మాకు తెలుసు కాబట్టి. రెండోది మ్యూజిక్ విషయానికి వస్తే ఏ రైటర్ కన్నా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉండే, అరే ఆ పాట నేను రాస్తే బాగుండు కదా, ఆ పాట నేనైతే ఇంకా బాగా రాస్తు కదా అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అలాంటిది అద్భుతమైన 5 పాటలు, ఒక బిట్ సాంగ్ మొత్తం నేనే రాశానంటే ఇప్పటికీ నాకు ఒక నమ్మబుద్ధి కావట్లేదు. నాకున్న అనుభవము లేదా నాకున్న ఒక పరిజ్ఞానంతో ఈ పాటలు రాశాను. యాక్చువల్గా నేను పాటలు నాకు సరిగా పాడడం రాదు, బట్ బెక్కింగ్ గారు ఒక చిన్న లైన్ పాడమన్నారు. దానికంటే ముందు బెక్కింగ్ సార్, మీరు వేణుగోపాల్ అని అందరు అంటున్నారు సార్, మీరు మాకు వేణుగోపాల్ కాదు, మా ఓన్ గోపాల్ సార్ మీరు. ఎందుకంటే ఇక్కడ కనుక మేము వచ్చాము అంటే నిజంగా మీరు ఇచ్చిన పుష్ మామూలుది కాదు సార్. అంటే మాకు తెలుసు బిఫోర్ మేము ఎంత స్ట్రగుల్ చేసామో. కాబట్టి ఇక నుంచి ఒక చిన్న సినిమా, మంచి సినిమాలకి మీరంతా ఓన్ గోపాల్గా ఉండాలని మేము మనసు కోరుకుంటున్నాం సార్. మీరు అలాగే ఉంటారు. భిక్షు బ్రో, మీరు చెప్పినవన్నీ నేను చెప్పాను అనుకుంటున్నాను. రెండోది, నిజానికి ఇందాక చెప్పాను కదా, 25 yearsలో సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే లేదండి. 2090s బ్యాచ్కి చిత్రం సినిమా అనేది మీకు బాగా గుర్తుండి ఉంటుంది. అది చాలా పెద్ద హిట్ సినిమా. ఒక 10 చిత్రం సినిమాలు కలిపితే ఒక హుషారు పిట్టలు. ఆ రోజుల్లో ఒక చిన్న సాంగ్ చేస్తే మీరు ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యారో, మీరు ఎలా ఓన్ చేసుకున్నారు ఆ సినిమాని. ఒక 10 చిత్రం సినిమాలు కలిపితే నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను, మీరు ఇది రాసి పెట్టుకోండి, ఒక హుషారు పిట్టల చిత్రం అవుద్ది. అలాగే మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారండి. సినిమాలకు రావడం ఆయనకి ఇష్టం లేదు, బట్ ఆయనకు ఒక 1 monthలో చనిపోతారనగా నాతో ఒక మాట అన్నారు. నేను నాకు ఇష్టమైన బిజినెస్ నువ్వు చేయలేకపోయావు, కనీసం నువ్వు ఎన్నుకున్న రంగంలో నువ్వు నంబర్ 1గా ఉండు, నువ్వు మంచి స్పిన్లో రాయి, నీ సినిమా రాసింది ఒక్కడు చూలే బిడ్డ నేను అన్నాడు ఆయన. బట్ నాన్న నువ్వు ఎక్కడున్నా చూస్తావు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాం, ఇది మాత్రం కన్ఫర్మ్. 1 more, మా అమ్మగారు పారాలిసిస్, సో బెడ్డెడ్. కేవలం తను నా కోసమే బతుకుంది. ఒక హిట్ సినిమాలో పాట రాస్తే చూడాలని. ఎందుకంటే సినిమా వాడికి చూసేంత కలర్లు ఏమి ఉండవండి. మాలాంటి ఎస్పెషల్లీ ఒక హిట్ లేని రైటర్కు, పాట రచయితకి ఒక హిట్ సినిమా రావాలి అంటే ఎంత ఓపిక, ఎంత ఉండాలో అది నేను అంత పడ్డాను. పాలి వాళ్ళు కావచ్చు, ఊరు వాళ్ళు కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో ఒకరు వీడు రైటర్ అంట, వీడు పాట రాస్తారంట అని. సో మీ అందరికీ చెప్తున్నాను, హిట్ సినిమా హుషారు పిట్టలు రాబోతుంది. థ్యాంక్ యూ. ఇందులో అంటే నేను ఒక తండ్రిగా నేను నా పాప మెచ్యూర్డ్ అయినప్పుడు నేను నిజంగా ఎలా ఫీల్ అయ్యానో, గోవర్ధన్ గారు యాక్ట్ చేసింది అది. చరణ్ చాలా అద్భుతమైన, అంటే చరణ్ రూటెడ్, హార్టెడ్ అండ్ హానెస్ట్ అంటారు కదా, తన మనసు ఎలాంటిదో తన మ్యూజిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు ఇందులో.
నిన్న మొన్న ఎగరేసి ఎత్తుకున్న గుండె మీద ఆడించి హత్తుకున్న ఎదిగినావే అప్పుడే చిట్టి తల్లి పావురంగా నిన్నే పెంచుకున్న గావురంగా నిన్నే చూసుకున్న గుండెలోన పూసిన బొండు మళ్ళీ అష్టదిక్కులే నిండుగా దిష్టి తీయరా దండిగా నువ్వు కోరుకుంటే ఊపిరితో హారతీయనా నువ్వు నవ్వుతుంటే ఎన్నెలా కొమ్మ పున్నమే రోజులా నీకు తోడుంటా నీడగా ఆరారు కాలాలిలా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా తల్లే నువ్వై పుట్టావే మళ్ళీ నా ప్రేమ పరువు నువ్వేనమ్మా నా బతుకు మార్చింది నీ జన్మ గొంతు ఎండే గోసలు ఎన్నున్నా నిన్ను చూసి నిమ్మలమవుతున్నా. థ్యాంక్ యూ అండి. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఇది ఫీల్ అయ్యి రాశాను. అలాగే ఒక పాపని కనాలి అంటే ఆడపిల్ల అనగానే ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు తను గొప్పదైతే మొదటిగా హ్యాపీగా ఫీల్ అయ్యే తల్లిదండ్రులు మాత్రమే. కానీ ఆ పాప కాస్త ఏమైనా తేడాగా ఉంటే ఊరేసుకొని చచ్చిపోయేది కానీ చంపడాలు కానీ ఇంకా ఎన్నో మనం ఇక్కడ జరిగే చూస్తున్నాం. కానీ అలాంటి ఏమీ లేకుండా అద్భుతంగా ఈ కథ రాశారు. సో నేను కథ గురించి ఏం డిస్కస్ చేయను. ఈ సినిమా ఆగస్టు 15 రోజున మీరు ఖచ్చితంగా చూడండి. ఈ రోజు నుంచే బుక్ మై షోలో అవైలబుల్గా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదేదో ఊహించుకున్న ఆ ఊహలన్నీ ఆగస్టు 10 రోజు ట్రైలర్ రూపంలో మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా చూడండి. చూసి మీరు ఒక 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ లిరిక్స్ అండి చిరంజన్ గారు, చాలా చక్కగా రాశారు. అండ్ మా ప్రిట్టి మా